नमः भारत माता को जय जय श्रीराम నేను మీ కమ్మా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే నేను ఈరోజు కోరుకొండలో ఉన్నాను. ఇది విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన నూతనంగా తీసుకున్న కార్యాలయం. ఈ కార్యాలయం ఇంకా ప్రారంభించవలసిన అవసరం ఉంది. ఇంటీరియర్ డెకరేషన్ అంతా అయింది. అయితే నాకు ఎవరైతే అభిమానులు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించి కానీ రామసేన గారికి సంబంధించి కానీ కార్యకర్తలు అభిమానులు అందరూ అయితే ప్రస్తుతానికి వచ్చిపోతూ ఉన్నారు. ఈరోజు విశేషం ఏంటంటే నేను నిజానికి నా బర్త్డే వచ్చి 16th May. ఇది నా బర్త్డే యాక్చువల్గా. అయితే మా అమ్మగారు నాకు తిథుల ప్రకారం ఏదో ఒక బర్త్డే చెప్పారు. వారికి అలవాటు, మా అమ్మగారికి అలవాటు. దాన్ని ఎవరో మా బంధువులతో పంచుకున్నాను. నేను మిత్రులతోటి బంధువులతోటి తిథుల ప్రకారం చేస్తాను. మా అమ్మగారితో కేదాలప్పంగా చెప్పానండి. వాడు గుర్తుపెట్టుకుని నాకు తెలియకుండా ఈరోజు అన్ని గ్రామాలు కూడా అడావిడి చేస్తున్నారు. సో నేను సంతోషంగా అనిపించినా కానీ మనం నిజంగా చేసుకోవాల్సిన బట్టే 16th May చేసుకున్నాం ఇదంతా. సో దీన్ని ఈ సంవత్సరం మీరు అడావిడి చేశారు కాబట్టి నేను ఏదైనా నేను పాత్రికేయులు కానీ అలాగే రామసేన కార్యకర్తల అభిమానులు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అభిమానులు కానీ నాకు ఆప్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను కనీసం ఒకసారి కానీ పలకరించకపోతే కోపం తెచ్చుకునే అభిమానులు కూడా ఉన్నారు ఇక్కడ, అలాంటి వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల మీరు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను మీ చూపించే అభిమానానికి రాబోయే రోజుల్లో చాలా కొత్త రాజకీయం చూస్తారు. మీరు ఇన్నాడు నేనంటే రాజకీయ నాయకులు డబ్బు సంపాదించుకునే రాజకీయ నాయకులు చూశారు. ఇప్పటి వరకు డబ్బు ఖర్చు పెడుతున్న నన్ను చూశారు మీరు. మనకి భగవంతుడి దయ వల్ల ఏదైనా మనం సాధించిన రోజునైతే మాత్రం ప్రజలందరి జీవితాల్లోకి వెలుగులు వచ్చే విధంగా నేను ఎన్నో కార్యక్రమాల మనసులో ముద్రించుకుని ఉన్నాను. నేను అవన్నీ ఇప్పుడు నేను మీకు ఎవరికి తెలియజేయట్లేదు. అది నేను చాలా ప్రణాళికాబద్ధంగా ఏ నియోజకవర్గాల్లో అయితే నేను కష్టపడి పనిచేస్తానో, జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు నియోజకవర్గాల్లో నేను ఎక్కడైతే పనిచేస్తానో ఈ నియోజకవర్గాన్ని చాలా వినూత్నమైన పద్ధతిలో అభివృద్ధికి సాకారంగా ఉండే పద్ధతిలో ఆడపడుచులందరికీ కొంత ఆదాయం వచ్చే విధంగా అలాగే యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా నేను మనసులో ఎన్నో ప్రణాళికలు రచించుకుని 3 సంవత్సరాల బాబు నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఎన్ని ప్రాయోజిక కార్యక్రమాలు మనం కష్టపడి అయితే ప్రభుత్వ సహాయం లేకుండా కూడా మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చో అన్ని కార్యక్రమాలకి నా మనసులో ప్రణాళిక పెట్టుకుని కూర్చున్నాను. ఏదైనా మీ అందరి ఆదరాభిమానాలకి నేను చాలా మనసులో భరించలేనంత ఆనందంతో ఉండి కూడా నేను ఇలా విధంగా మాట్లాడతాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కమ్మా శ్రీనివాసరావు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్.